సామెతలు 1:24-25. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టక, నేను చెప్పిన బోధ ఏమయు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు. నవ్వెత్తవేనా యేసుప్రభు ఏకంగానే? జఫన్య శాస్త్రి కొంచెం కోపంగాను కొంచెం వ్యంగ్యంగాను మాట్లాడుతున్నాడు. దేవుడు అయితే అలా మాట్లాడు. సపరేట్గా నాకు ఒక వెర్షన్ ఉంది ఎట్రా మళ్ళీని. ఆయన స్టేట్మెంట్కి సరైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను ఇక్కడ నేను. అంతే, నేను పిలువగా మీరు వినలేదు. నాకు అన్నిటికన్నా గుండెలు పిండేసే మాట, నేను చెయ్యి చాపగా మీరు స్పందించలేదు. ఏంట్రా అసలు బతుకు, ఎంత కళ్ళు నెత్తికెక్కితేనే ఎవరు మట సాగిపోయింది. ఆయన చెయ్యి చాపితేనట్టండి లోకువ నీకు. ఒక అమ్మతో పరమగెత్తి కానీ నీకేట అమ్మ పేరేటి, తలుపు దాపదాప బాధేసి, బిడ్డ నేను నీ ప్రాణప్రియుని వచ్చేసానమ్మా తలుపు తీరా అంటే, రాత్రి కురి మంచుకు నా తల తడిసిపోతుంది నన్న తలుపు తీరా అంటే, నేను ఇప్పుడే వస్త్రమును తీసివేస్తున్న మరలా ధరింపనేలా తీసేయటమే నెంబర్ 1 పాపం. తుల్లిపడిపోయి గోపలు వాయించేసుకొని గబ్బుకుని వస్త్రం ధరించుకొని బయటకు రావాలి కదా, దజ్జాక మంచం మీద ఎలకింతలు పడుకొని, నేను ఇప్పుడు ఈ వస్త్రమును తీసివేసిన మరలా ధరింపనేలా, నా ప్రియునికి తలుపు తీస్తున్న చేతులు కాస్త అచ్చ జటా మాంసి గోపర స్థైలం గడిల మీద కారిపోయి వేస్తే పొద్దు పూసుకున్నాను. పేడ ఇలా పెట్టి కూర్చొని చేతులు ఇంకా పూసేసింది అంతా. అన్నం ఎవడో తినిపించాలి వచ్చి, ఇప్పుడు చేతులుండే పేడ తలుపు తీత్తగా లేదు. ఆయన ఎంత ప్రేమగలడు, కిటికీసిందులో చెప్పాడు, చూడు బిడ్డ నేను ఎవరో అనుకుని తలుపు తీయట్లేదా, నీ ప్రాణప్రేణి చూడు, నా చేతి గుర్తులు చూడు. అక్కడ రాసిన ఒక పదం నాకు అబ్బా గుండెలు మెలిటేస్తుంది. ఆ చేతులు చూసిగా కిటికీలో చెయ్యి పెట్టిన నా ప్రియుని ఎడల నా హృదయం జాలిగా ఉన్నదంట. నేను పిలువగా మీరు స్పందించలేదు, చెయ్యి చాపగా పట్టించుకోలేదు. చెప్తున్నాను ఉపదేశాన్ని, బోధ ఏమయు మీరు వినక త్రోసివేసి. హల్లెలూయా అంటే బోధ ఎంటలేదు మీరు. చర్చికి రావడం స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసింది పాస్టర్ గారు, బోధ ఏమనండి అయ్యారు, వాక్యం నీతో మాట్లాడలేదా? బోధ ఏమీ పట్టించుకోలేదంట. ఇంకా చదువు నాన్న. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను వెతికేదరు కానీ నేను దొరకను. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినను. ఎందుకని నేను బోధ చేస్తే మీరు పట్టించుకోలేదు, గద్దిస్తే లోబడలేదు, ఎన్ని మాటలు చెప్పిన మీరు అసలు నా చేయి చెప్తే మీ దగ్గర రెస్పాన్స్ లేకుండా పోయిందిరా. మీరు ఆపద వస్తే నవ్వుతానన్నాడు ఆయన ఏకంగా. బాగైంది అలాగే బాగా. మా పెదనాన్నగారు ఒక ఆయన ఉండేవారు, పిల్లలు పడిపోతే అసహాయంగా కింద పడి అలా బోర్లా పడి చేతులు చాపి ఏడుస్తుంటారు మనం వచ్చి లేపాలని. ఆయన ఎంత చమత్కారంగానే ఉంటే, లేచినా నాన్న ఎత్తుకుంటాను, లేచినా నాన్న ఎత్తుకుంటాను అనేవాడు. ఆడు పడిపోయి దోబుని కింద పడి బోర్ల పడి ఎడిచేస్తుంటే, లేచిరామ్మ ఎత్తుకుంటాను. లేచి వచ్చాక బన్నెడుతున్నావు ఇది ఆడుకునేవాడు. అయ్యో అదేంటండి పెద్ద, వాడికి 100 సార్లు చెప్పాను మరి, వద్దురా పడతావు గుర్తుండాలి వాడికి. మీరు బాధలో ఉండి విలువల్లాడిపోతుంటే నేను అపహాస్యం చేస్తాను, నవ్వుతానన్నాడు దేవుడు. ఎట్లుంటుందండి అప్పుడు? ప్రపంచమే నీకు విరోధమే నీ మీద పడిపోతా కూడా నీ గుండెలు కత్తుకొని ఆదరించిన దేవుడు ఇప్పుడు అపహాస్యం చేస్తాడు. నీకు ఆ బాధ తెలుసుదప్పుడు. ఇప్పుడు గద్దించినప్పుడు లోబడితే, వద్దన్నప్పుడు మాంతే సరి చేసుకుంటే నీకు మేలు. ఆదికాండం 4:5 ఉద్దరే చెప్తున్నాను, బలవంతంగా మొండికెళ్ళకో, వాకిట్లో పాపం ఉంది, నువ్వు బయటికి వెళ్ళకో. వాకిట పాపం పొంచి ఉందరా అన్నప్పుడు మనం ఏం చేయాలి? బయటికి వెళ్ళాలా, లోపల రావాలా? వెంటనే లోపలికి వచ్చి మోకరించి ప్రభు కాపాడు తండ్రి తప్పించనాను, వెళ్ళిపోయాడు. పాపం ఆవరించేసింది, హంతకుడిగా మారిపోయాడు, దేశదిమ్మని అయిపోయాడు, శపించబడప్పుడు అయ్యో నా దోష శిక్ష. అసలు నువ్వు దోషమే చేయకుండా అడ్డుపడే ప్లాన్ చెప్పాడు దేవుడు. నీకు ఎక్కదు కదా అసలు. నీ ప్రార్థన తృణీకరించబడే స్థితికి చేరదు. కష్టంలోనూ దుఃఖంలోనూ బాధలోనూ వచ్చి దేవుని కాళ్ళ మీద పడి యేసయ్యా అని ఏడిస్తే కృప దొరికేలాగా బతకాలి మనం. ఎవరు రమ్మన్నా నా దగ్గరికి, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నీ సావు నువ్వు సావు అని దేవుడు అంటే మన పరిస్థితి ఏంటి? యోహాను 9 యెహోవా పాపుల మనవి ఆలకించడం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నాడు కనుక మీకేమీ దొరకదు. ప్రార్థన చేస్తే చాలు పని అయిపోద్ది అనుకోండి. ఇన్ని క్లాసులు ఉన్నాయి ప్రార్థనకి.
పాస్టర్ గారు అంటే చాలా కఠినంగా మాట్లాడతారు కానీ యేసు ప్రభు ప్రేమామయుడండి. ఆయన ప్రార్థనలో ఆలకించువాడు. నువ్వు వాయిస్ మార్చేస్తే పరలోకంలో ఏం మార్పు రాదు. ప్రార్థనలు ఆలకించు దేవుడు నీ మొరను లక్ష్య పెట్టని ఒక కఠిన గడియకు తెచ్చుకోవద్దు. ఈ దీనుడు మొర్ర పెట్టక యెహోవా ఆలకించను. అది నువ్వు కాపాడుకోవలసిన పరిస్థితి. ఆమేన్. 40వ కీర్తనలో 17 అంటాడు, నేను శ్రమల పాలే దీనుడినైతే నేను నా ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇంకా మొరపెట్టలేదు, శ్రమల పాలే దెబ్బతినేశాడు. దేవుడే తలంచుకుంటున్నాడంట. బాబు నా కుమారుడు ఇబ్బందులో ఉన్నాడు, నా బిడ్డ కష్టాల్లో ఉందని ఆయన్ని తలుచుకొని మరి కార్యం చేస్తున్నాడంట. నీకు వచ్చిన కష్టానికి, నీకు వచ్చిన దెబ్బకి నువ్వు దీనత్వంలోకి వస్తే ప్రభు తలుచుకుంటాడు నిన్ను. నువ్వు పని కట్టుకొని నువ్వు అప్లికేషన్ పెట్టేదాకా చూడ్డు, ఆయనే తలుచుకొని పాపండి దెబ్బతిన్నాడు రా, అటు దీనుడు అయ్యాడు, పదా అడిగేదోటి చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునిగా.